హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వులెన్ వండర్స్. చాలా రోజుల తర్వాత మరో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజైతే ఒక ఓల్డ్ బొకేని మనం ఫంక్షన్ల కాట్లకి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం చూసారా, ఆ బొకేని మా అమ్మమ్మ గారు వాళ్ళ పాస్టర్ గారి 50th మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ బొకేని రీమోడల్ చేశారనమాట. అది కూడా ఐస్ క్రీమ్ స్పూన్స్ యూస్ చేసి మన ఫోటో ఫ్రేమ్ చేశాను చూసారా, సేమ్ అదే మోడల్లో ఈ బొకేని కూడా చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నంత నీట్గా రెడీ అయితే చేశాను. ఎలా ఉందో మీరైతే కామెంట్స్లో చెప్పేయండి. అండ్ దీని మేకింగ్ వీడియోని అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఆ బొకేని అయితే తీసుకున్నానండి. తీసుకుని నేను అది చాలా ఇయర్స్ నుంచి బొకే నా దగ్గర ఉండిపోయింది. సో కొంచెం అయితే డ్యామేజ్ అయిపోయింది. సో కదలకుండా ఉండడానికి నేనైతే ఒక బైండింగ్ వైర్ సపోర్ట్ తీసుకొని మొత్తం దాన్ని అయితే రిపేర్ చేశాను. బైండింగ్ వైర్ సపోర్ట్ అలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టి తీగకైతే పెట్టాను. తీగకు పెట్టి దాన్ని సపోర్ట్ అయితే పెట్టి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టాను అనమాట. అంటే స్ట్రాంగ్గా ఇప్పుడు వెదురుపుల్లు అనుకోండి, ఆల్రెడీ బ్రేక్ ఉంది దానికి. సో నేను కొత్త బొకే కావాలంటే తీసుకోవచ్చు, ఇంకో ఓల్డ్ బొకే. కానీ నా దగ్గర ఉన్న వాటితో ఎలా చేయాలి అన్నదే మెయిన్ మన ఛానల్ థీమ్ అనమాట. సో దాన్ని ఎలా రీమోడల్ చేసి చేయాలనేదే ఇప్పుడు అందరి ఒకవేళ ఎలాగ ఎవరైనా ట్రై చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా అలా బొకే తెగిపోతే ఇంకో బొకే దాకా వెయిట్ చేయాలి. సో దాన్ని ఎలా రీమోడల్ చేసుకోవాలనేది కూడా వీడియోలో చూపించాలనేదే నా మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంఫర్టబిలిటీని చూసుకుని ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకోండి. నేను అలా తీగని కట్టేసి దానికేమో ఇలాగా కార్డ్బోర్డ్కి దానికి నా దగ్గర కలర్ టేప్ అయితే ఉంది. సో నేను ఆ కలర్ టేప్ని కూడా నేను మొత్తం వేసాను. కలర్ టేప్ వేసి ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకుని వెనకాల క్లోజ్ చేస్తాను. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్డ్బోర్డ్ని స్పేస్ని బట్టి గ్లూగన్ యూస్ చేసి ఫిల్ చేసేసాను. గ్లూగన్ యూస్ చేసి క్లోజ్ చేసేసాను. సో ఎందుకంటే అది అక్కడ మీకు స్టార్టింగ్లో చూసినట్టుగా అక్కడ ఫోటో వస్తుందన్నమాట. వెనకాల చూసారు కదా, వెనకాల క్లోజ్ చేసాను. చుట్టూరు కూడా పేపర్ అతికిచ్చేసాను. జస్ట్ నార్మల్ పేపర్ గ్లూ యూస్ చేసి అతికిచ్చేసాను. ఇప్పుడు లోపల పార్ట్ అనేది లోపల పార్ట్ ఫిల్ చేసాక ఐస్ క్రీమ్ స్పూన్ తీసుకుని దాని ఎడ్జెస్ అనేవి అన్ఈవెన్గా ఉంటాయి కదా, సో వాటిని ఈవెన్గా కట్ చేసుకున్నాను. లాస్ట్ ఫోటో ఫ్రేమ్ వీడియోలో కూడా మీకు నేను చూపించాను మా ఫ్రెండ్కి చేసినప్పుడు. సో అలా ఈవెన్గా కట్ చేసేసుకొని దానికి ఫెవిస్టిక్తో నేను ఇందులో అయితే ఎల్లో అండ్ బ్లూ కలర్ గ్లూ అయితే యూస్ చేశాను. నేను ఎల్లో అండ్ బ్లూ కలర్ ఊల్ అయితే యూస్ చేశాను. నేను ఆ ఊల్ని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టేసుకొని నాకు స్టిక్ అనేది ఒక ఐస్ క్రీమ్ స్పూన్ అనేది 6 సెంటీమీటర్స్ ఉంది. సో నేను దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను. నేను మీరు చూసినట్టయితే వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఊల్ చేసుకొని టోటల్ దాన్ని 6 సెంటీమీటర్స్ కొలుచుకున్నాను. 6 సెంటీమీటర్స్ ఉంది. దాన్ని సెంటర్కి మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ చేసుకున్న పీసు చుట్టాక కట్ చేశాను. మీకు నేను వీడియోలో పీసెస్ కూడా చూపిస్తాను. చుట్టేసిన తర్వాత నేను కట్ చేశాను. ఇవిగోండి, ఇవి బ్లూ కలర్ పీసెస్, ఇవి ఎల్లో కలరు. సో 2 ఈక్వల్ పార్ట్స్ కింద స్టిక్స్ని ఐస్ క్రీమ్ స్పూన్స్ని అయితే కట్ చేసేసాను. చేసిన తర్వాత ఇదిగోండి, ఆ లోపల కూడా నేను ఫిల్ చేసి కార్డ్బోర్డ్ వేసాను. ఏదైనా పేపర్ డస్ట్ పెట్టేసి పైన కార్డ్బోర్డ్ అతికిచ్చేసాను. సో అప్పుడు ఆ పేపర్ మీద 1 బై 1 వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే గ్లూగన్ యూస్ చేసి కొంచెం బెండ్ చేయండి. ఐస్ క్రీమ్ ఆల్రెడీ ఊల్ చుట్టాం కాబట్టి లోపల ఇరిగినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనకి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రిక్ కన్స్ట్రక్షన్ మోడల్ అనమాట. మనం ఇటుకలతో ఎలాగైతే కడతామో ఆ మోడల్ రీసెంట్గా మన ఫోటో ఫ్రేమ్ చేశాను కదా, సో ఆ మోడల్ దీనికి కూడా చేద్దామని చెప్పి చేశాను నేను. సో ఐస్ క్రీమ్ స్పూన్స్ నా దగ్గర చాలా ఉన్నాయండి. సో వాటిని రీయూజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇదైతే చేశాను. ఇదిగోండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫుల్ పెట్టేశాను మొత్తం. బ్యాక్ నేను కవర్ చేయలేదు ఏమీ. సో మీకు ఇక్కడ నేను ఇక్కడ మధ్యలో ఒక అమ్మాయి బొమ్మ, ఈ బొమ్మలు పెడుతున్నాను కదా, అలా ఒక అబ్బాయి బొమ్మ ఇందులో అనేది నేను ప్లేస్ చేశాను. సెంటర్ వెనకాల ఫోటో అతికించి దాని చుట్టూరు బోర్డరింగ్ లాగా నేను ఈ ఐస్ క్రీమ్ స్పూన్స్ని అతికిచ్చాను. సో కిందేమో 50th మ్యారేజ్ యానివర్సరీ అన్నట్టు అతికిచ్చాను. సో చాలా సింపుల్గా ఉంటుంది, కొంచెం పేషెన్స్. అండ్ అలాగే చుట్టూరు కూడా అంచు అనేది నేను డెకరేట్ చేసుకున్నాను. నేను అది జస్ట్ ప్రతిదానికి మధ్యన కొంచెం నీట్గా కనిపిస్తున్నాయని అంచులు అయితే పెడుతున్నాను కదా. సో అలా అంచు అయితే నేను అరేంజ్ చేశాను. అంచు చేసిన తర్వాత బ్లూ కలర్ మీద నా దగ్గర గోల్డ్ పోస్టులు ఉన్నాయి.
సో నేను అందుకని వాటిని బ్లూ కలర్ మీద నేను అతికించాను. మీ దగ్గర బ్లూ కలర్ ఉంటే ఎల్లో మీద అతికించుకోవచ్చు. సో నేను దీనికి ఎక్కువ పెట్టుబడి పెట్టినా అనమాట. సో ఎక్కువ కాస్ట్ అవ్వకూడదు. సో నా దగ్గర గోల్డ్ ఉన్నాయి, నేను వాటిని బ్లూ కలర్ మీద ప్లేస్ చేసుకున్నాను. మీ దగ్గర బ్లూ ఉన్నాయి, ఎల్లో వాటి మీద ప్లేస్ చేసుకోండి. బట్ ఒకదాని మీద చేయండి, రెండింటి మీద చేస్తే హెవీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్లూ మీద గోల్డ్ అతికించాను, మీరు ఎల్లో మీద గోల్డ్ అతికించుకోండి. అంతేగాని బ్లూ మీద గోల్డ్ అతికించి ఎల్లో మీద కూడా మళ్ళీ బ్లూ అతికిస్తే హెవీ అయిపోతుంది. సో హెవీ అయిపోయినా అంత బాగుండదు. ఇది మాత్రం నేను ఫెవిక్ గ్లూ యూస్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రాఫ్ట్ చేసేటప్పుడు ఏది దేనికి ఎగ్జాక్ట్గా యూజ్ అవుతుందని మనం తెలుసుకోవాలి. అవి నేను ఇన్స్టెంట్గా కావాలన్న దానికి ఫెవిక్ గ్లూ స్టిక్ వాడతాను. వూల్ చుట్టేటప్పుడు ఫెవిస్టిక్ వాడతాను. దీనికి మాత్రం గ్లూ వాడతాను. సో ఇదైతే ఫైనల్లీ మన క్రాఫ్ట్ అయితే చూడండి ఇలా వచ్చింది. నేనైతే దీనికి చక్కగా కవర్ చేసేసి నా దగ్గర కొన్ని ఆకులు ఉన్నాయి, వేరే బొమ్మాయి కూడా, అవి కూడా అటు ఇటు పెట్టమని మా మమ్మీ సజెషన్ ఇస్తే అవి కూడా నేను అరేంజ్ చేశాను. సో ఈ క్రాఫ్ట్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే ఇటువంటి క్రాఫ్ట్స్ కోసం మన వూలెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మీ ముందుగా అయితే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.